చెప్పారు, ఓటమి తర్వాత అన్ని పార్టీలు సమీక్షలు చేసుకుంటాయి. సరే, అది ఇంటర్నల్గా చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో అవును మేము కొన్ని తప్పులు చేసాం చెప్పారు. ఎవరు అన్నారు కదా, ఎవరు దీంట్లో మినాయింపు కాదు, ప్రజలు తీసుకొడితే షార్ట్ కొట్టేది లేదు, షార్ట్ అవుతాం ఒకటి అవుతాం అనేది ఒక ఛానల్లో అది కూడా ట్రోల్ అవుతుంది. కేటీఆర్ మాట్లాడింది, ప్రజలు కొడితే తిప్పి కొడితే ఎక్కడ పోతామో తెలియదు, అడ్రస్ లేకుండా పోతాం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ప్రజలు వద్దనుకుంటే ఇంటికి పోతాం, మాదేముంది, మేము రెస్ట్ తీసుకుంటాం అని. ఇవన్నీ ఒక అంశం. నేనేమన్నా అంటే ఒక ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటారు ఎవరైనా సహజంగా. వాటిల్ని మనం చెప్పే పద్ధతి, ప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతిలో మన 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 మైండ్ సెట్ నిజంగా రివ్యూ చేసుకుంటున్నట్టుంటుందా, లేదు అదేదో బుకాయించినట్టుంటుందా, లేదు అక్కసు నుంచి మాట్లాడుతున్నట్టుంటుందా, లేదు ఓటమిని అంగీకరించడానికి ఎక్కడో వాళ్ళకి ఇగోస్ అడ్డొస్తున్నాయి అన్నట్టుంటుందా, అనేక విషయాలు రిఫ్లెక్ట్ అవుతుంటాయి వాళ్ళు చేసే ట్వీట్లలో కానీ, వాళ్ళు మాట్లాడే మాటల్లో కానీ, వాళ్ళు నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ. ఎట్లా చూడాలి ఇవాళది ట్వీట్ అనేది కూడా ఒక చర్చ. డెఫినెట్లీ కేటీఆర్ గారు కూర్చొని రివ్యూ చేసుకోవాలి. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రివ్యూ చేస్తున్నారు, ఓటుకి కారణం ఏంటి. ఎందుకు ఫస్ట్ టైం తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు అయింది కేసీఆర్ గారు, సెకండ్ టైం అయింది కేసీఆర్ గారు, థర్డ్ టైం ఓడగొట్టారు ప్రజలు. ఎందుకు ఓడగొట్టారు అంటే దే షుడ్ సిట్ డౌన్ అండ్ రివ్యూ చేసుకోవాలి అండ్ గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు తీర్పిచ్చారు, ప్రజల్ని గెలిపించారంటే యాక్సెప్ట్ చేయాలి. అంతేకాని మనకు మీడియా ఛానల్ పెట్టుకోలేదు కాబట్టి మనం గెలవలేదు, లేదంటే తప్పుడు ప్రచారమే మమ్మల్ని ఓడించింది, మీ అంతా కరెక్ట్ గా ఉన్నాం, తప్పుడు ప్రచారం మమ్మల్ని ఓడించింది, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మేము ఫెయిల్ అయినాం, ఇది కరెక్టా అనేది చర్చ. అబ్సల్యూట్లీ రాంగ్, అది అబ్సల్యూట్లీ రాంగ్, అది దట్స్ నాట్ కరెక్ట్. తను ప్రాబ్లీ ఫ్రస్ట్రేషన్ లో తను అట్లా చెప్తా ఉన్నాడు కానీ, బట్ దట్స్ నాట్ కరెక్ట్. మన క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా మనకి ఎలక్షన్, కొల్లాపూర్ ఎలక్షన్ చూసాం. మనకి సోషల్ మీడియా ఎంత ఇంపాక్ట్ అయింది. బరిలెక్క కేసు ప్రతి ఒక్కరు అనుకున్నారు బరిలెక్క గెలుస్తున్నారు. అన్ని ఇంటర్వ్యూ, ప్రతి ఒక్క ఛానల్ లైవ్ ఇంటర్వ్యూ ఎంత పబ్లిసిటీ ఇచ్చారంటే అమ్మాయికి నేషనల్ లెవెల్ దాకా డబ్బులు కూడా ఇచ్చారు, లైవ్ ఇచ్చారు, డీ కవర్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. కానీ అల్టిమేట్లీ ప్రజలు ఓటర్స్ ఆలోచన చేసుకొని జూపల్లి కృష్ణారావుని గెలిపించారు. కాబట్టి మనకి మేయర్ పబ్లిసిటీ కానీ, మనకి సోషల్ మీడియాలో వచ్చింది, టీవీ ఛానల్లో లైవ్ ఇవ్వగానే మనం గెలుస్తామని మాత్రం కాదు. ప్రజలు ఆలోచించారు. ఇప్పుడు రియల్ ఎక్స్పోజరే అన్న. అంతే కదా, ఎవరు పని చేశారు. ఇప్పుడు కొత్త పాత పార్టీ ఉంది అని అంటే వాళ్ళు ఇంతకు ముందు ఏం పని చేశారు కాబట్టి. అనిల్ గారు లాస్ట్ గారి మీతో మీరు కామెంట్